అందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లాలో ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్‌కి సంబంధించి ఆల్‌మోస్ట్ 50% ఆఫ్ ద క్రాప్ అనేది ప్యాడీ అనేది హార్వెస్టింగ్ కంప్లీట్ అయింది. ఇప్పటివరకు మనం జిల్లాలో సుమారుగా 11,000 ఎంటీస్ అనేది ప్రొక్యూర్‌మెంట్ చేసి ఉన్నాము. త్రూ 300 ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్ సెంటర్స్ అనేవి మనం జిల్లాలో పెట్టాము. దాని ద్వారా 11,000 ఎంటీస్ అనేవి ప్రొక్యూర్ చేశాము. టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అదేవిధంగా హెల్పర్స్ అందరినీ కూడా ప్రాపర్‌గా ట్రైనింగ్ ఇచ్చి మనం సమకూర్చి ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్ సెంటర్స్‌లో మనం వాళ్ళని డెప్యూట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ 2 వీక్స్‌లో కూడా అరౌండ్ 50% ఆఫ్ ద బీపీటీ వెరైటీ అనేది మనకు హార్వెస్టింగ్‌కి రాబోతుంది. ఈ 50% ఆఫ్ ద బీపీటీ వెరైటీలో కూడా మాక్సిమం ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్ అనేది చేయాలనే ఉద్దేశంతో అవేర్‌నెస్ మీటింగ్స్ అనేవి జిల్లా స్థాయి స్పెషల్ ఆఫీసర్స్ నుంచి, మండల్ స్థాయి ఆఫీసర్స్ నుంచి, గ్రామ స్థాయి ఆఫీసర్ల వరకు గ్రామాల్లో మీటింగ్స్ అనేవి కండక్ట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము అండ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాము. దాంతో పాటుగా ఎవరు కూడా దళారులను గానీ లేదా మిల్లర్‌లను గానీ నమ్మి మోసపోవద్దు అనే క్యాంపెయిన్ మోడ్‌లో ఎక్కడ కూడా మద్దతు ధర కంటే తక్కువ ఉన్నట్టయితే తప్పనిసరిగా కొనుగోలు కేంద్రాల ద్వారానే వాళ్ళు కొనుగోలు కేంద్రం సర్వీసెస్ అనేవి వినియోగించుకుని వాళ్ళ ప్యాడీ అనేది ప్రొక్యూర్‌మెంట్ సెంటర్స్ ద్వారా మేమే ప్రొక్యూర్ చేస్తామని అందరికీ కూడా తెలియజేస్తున్నాము. అయితే ప్రస్తుతం సినారియో చూసినట్లయితే ఫార్మర్స్ నుంచి వస్తున్న అసోసియేషన్ నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్ ప్రకారం కొన్ని అపోహలైతే ఉన్నాయి. బీజీలు లేవు అనే అపోహ. సుమారుగా 25,000 మెట్రిక్ టన్నుల వరకు మనకి ప్రొక్యూర్‌మెంట్ చేయడానికి ఎటువంటి సమస్య కూడా లేదు ఈరోజు. దాంతో పాటుగా రిమైనింగ్ ఏదైతే మనకి నెక్స్ట్ 2 వీక్స్‌లో అరైవల్ వస్తుందో ప్యాడీ, అది కూడా మాక్సిమం మిల్లర్స్‌ని మనం మీటింగ్స్ కండక్ట్ చేసి మొబిలైజ్ చేస్తూ, అదే విధంగా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ అందరూ కూడా తప్పనిసరిగా బీజీలు, అదే విధంగా గన్నీలు సప్లై చేయాలి అనే స్ట్రాంగ్ మెసేజ్ అయితే తీసుకువెళ్ళాము అండ్ వాళ్ళతో కంటిన్యూస్‌గా కూడా మానిటర్ చేస్తున్నాము. ప్రస్తుతం గన్నీల పొజిషన్‌కి వచ్చేపాటికి 3,50,000 గన్నీలు అనేవి మనం ఎక్కడైతే ప్యాడీ ఎక్కువగా అరైవల్ వస్తుందో కొనుగోలు కేంద్రాల్లో, మనం కొనుగోలు కేంద్రాల ద్వారా తెలుసుకొని అదే విధంగా మనం ఏర్పరచుకున్న ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్‌తో పాటుగా డీటీసీ, డిస్ట్రిక్ట్ ట్రాన్స్‌పోర్ట్ డెప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ గారి ద్వారా కూడా మనం వెహికల్స్ అనేవి అరేంజ్ చేస్తున్నాము. సో ఏవైతే గవర్నమెంట్ నిర్ధారించిన రేట్స్ ఉన్నాయో ఆ స్లాబ్స్‌కి లారీ అసోసియేషన్స్ అండ్ ట్రాక్టర్ అసోసియేషన్స్‌తో మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఉన్న సినారియోలో గవర్నమెంట్ అప్రూవ్ చేసిన రేట్స్‌కి ముందుకు రావాలని వాళ్ళకి స్ట్రిక్ట్‌గా చెప్పాము అండ్ వాళ్ళ కోఆపరేషన్‌తోనే వెహికల్స్ ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్ సెంటర్స్‌లో మాక్సిమం మొబిలైజ్ చేస్తున్నాము. ఇంకా మిగతా జిల్లాలు విల్లింగ్‌గా ఉన్న మిల్లర్స్ అందరినీ కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ ప్యాడీ ట్రాన్స్‌ఫర్ కింద కాంపిటీటివ్‌నెస్ ఉండాలనే ఉద్దేశంతో ఎన్ని మిల్స్ వీలైతే అన్ని మిల్స్ మిగతా జిల్లాల నుంచి కూడా మ్యాపింగ్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్‌గా రైతులకు మేము చేసే మనవి ఏమిటి అంటే, దయచేసి అందరూ కూడా షెడ్యూలింగ్ చేసుకోండి విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ ద్వారా. అదే విధంగా మద్దతు ధర కంటే తక్కువకి ఎవరైనా ప్రలోభాలు పెట్టి సేల్ చేయమన్నా కూడా కొన్ని నేపథ్యాల్లో వాళ్ళ మీద కేసెస్ కూడా కట్టడం జరిగింది. స్టేట్మెంట్స్ తీసుకుని ఫార్మర్స్ నుంచి. ఇలాంటి నేపథ్యంలో రైతులందరూ కూడా ఎక్కడ కూడా మద్దతు ధర కంటే తక్కువకి విక్రయించొద్దు అనేది మా మనవి. కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందిస్తాయి రైతులందరికీ కూడా. అందరూ మనం జిల్లాలో ఏర్పరచుకున్న 300 రైతు కొనుగోలు కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తున్నాం.